కొంతమంది ఎవ్రీ 30 డేస్కి కాకుండా ఒక 2-3 రోజులు అటు ఇటుగా పీరియడ్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెంటనే వస్తారు. కొంతమంది 3 మంత్స్ 4 మంత్స్ అయినా పీరియడ్ రాకపోయినా సరే డాక్టర్ దగ్గరికి వెంటనే రాదు. రెండు రాంగే. అసలు పీరియడ్స్ ఏ ఫ్రీక్వెన్సీలో రావాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ శ్రీహర్ష, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ బర్త్ హెల్ప్ హాస్పిటల్స్, గుంటూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ పీరియడ్ అనేది అమ్మాయిల్లో వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అరౌండ్ 13 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇంకో 2 ఇయర్స్ అంటే 15 ఇయర్స్కి కూడా వాళ్ళకి ఇంకా మెన్సెస్ అనేది అసలు రాకపోతే డెఫినెట్లీ దట్ ఈస్ ద టైమ్ టు కన్సల్ట్ ఎ గైనకాలజిస్ట్. అయితే మనకి పీరియడ్స్ ఒకసారి స్టార్ట్ అయ్యాయి అరౌండ్ 13 to 15 ఇయర్స్ ఆర్ ఇంకా తొందరగానే మెచ్యూర్ అయినప్పుడు ఇనీషియల్ 1 ఇయర్ వరకు పీరియడ్స్ ఈవెన్ 90 డేస్ వరకు రాకపోయినా కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ ఏజ్తో పాటు మన బ్రెయిన్ నుండి వచ్చే సిగ్నల్స్ అంటే హార్మోన్స్ కరెక్ట్గా మెచ్యూరిటీ లెవెల్కి రీచ్ అవుతాయి కాబట్టి కొంతకాలం మనం పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి వెయిట్ చేయొచ్చు. ఉదాహరణకి మెచ్యూర్ అయిన ఫస్ట్ 3 ఇయర్స్ వరకు మనకి పీరియడ్స్ 21 డేస్ నుండి 45 డేస్ వరకు ఎప్పుడు వచ్చినా కానీ మనం దాన్ని నార్మల్గానే కన్సిడర్ చేయొచ్చు. అంతకన్నా లేట్ అయినప్పుడు లేదా అంతకన్నా ముందు వస్తున్నప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా విత్ ఇన్ ఎవ్రీ 15 to 20 డేస్ సైకిల్స్ వచ్చినా తప్పే, అండ్ మోర్ దెన్ 45 డేస్ కూడా డిలే అవుతున్నా కూడా యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ గైనకాలజిస్ట్. కొంచెం మెచ్యూర్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే అడాలసెంట్ ఏజ్ 15 ఇయర్స్ తర్వాత టిల్ మెనోపాజ్ మన పీరియడ్స్ అన్నీ కూడా 25 to 35 డేస్ మధ్యలో రావాలి. సో దీనికన్నా తక్కువ డ్యూరేషన్ ఉన్నా అంటే ఫ్రీక్వెంట్గా వస్తున్నా లేదా మరీ డిలే అవుతున్నా అంటే 35 డేస్ కన్నా డిలే అవుతున్నా వాటిని మనం అబ్నార్మల్గా కన్సిడర్ చేయాలి. డెఫినెట్లీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి రావాల్సి ఉంటుంది. అయితే చిన్న ఏజ్లో పీరియడ్స్ తొందరగా రావడానికి మోస్ట్ కామన్ రీజన్స్ యూజువల్లీ హార్మోనల్ ఉంటాయి. థైరాయిడ్ అవ్వచ్చు లేదా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వల్ల క్లాటింగ్ మెకానిజమ్స్లో ఏదైనా తేడా ఉన్నప్పుడు, ఇతర ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం అడాలసెంట్ ఏజ్ ఆర్ అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత పీరియడ్స్ తొందరగా రావడానికి ముఖ్యమైన రీజన్ అండ్ మోస్ట్ ట్రబుల్సమ్ రీజన్ ఏంటంటే వాళ్ళకున్న ఎగ్ నంబర్ తొందరగా తగ్గిపోవడం. సో యాక్చువల్లీ ఇది ఒక సైన్గా మనం తీసుకోవచ్చు. మరి పీరియడ్స్ లేట్గా ఎందుకు వస్తాయి? అగైన్ ఏజ్ వైజ్గా దీన్ని మనం కేటగరైజ్ చేస్తే యంగర్ ఏజ్ గ్రూప్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మోస్ట్ కామన్ కాజ్. పీసీఓఎస్ అనేది దీనికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అనుకోవచ్చు. ఇతరత్ర రీజన్స్ థైరాయిడ్ లేదా ఇతర ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ అగైన్ దే ఫార్మ్ అన్ ఇంపార్టెంట్ కాజ్. అలాగే కొంతమందికి ఒబెసిటీ, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఎగ్జామ్స్ అప్పుడు లేట్ అవ్వడం, తొందరగా రావడం, ఇది కూడా ఈ ఏజ్ గ్రూప్లో మనం కామన్గా అబ్జర్వ్ చేస్తాము. అయితే అడల్ట్ ఏజ్లో సేమ్ రీజన్స్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఇతర కారణాలు ఉంటాయి. గర్భసంచికి సంబంధించిన కారణాల వల్ల పీరియడ్స్ ముందుగా రావడం, పాలిప్స్ లాంటివి ఉండడం, ఫైబ్రాయిడ్స్ ఉండడం, ఎడినోమయోసిస్ ఇలాంటివి ఉండడం, ముఖ్యంగా హార్మోన్ రీజన్స్ ఉండడం వల్ల పీరియడ్స్ లేట్గా రావడం లేదా ఎక్కువగా బ్లీడ్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే పీరియడ్స్ ఇట్లా యంగర్ ఏజ్ గ్రూప్లో త్వరగా రావడం, ఫ్రీక్వెంట్గా రావడం వల్ల వీళ్ళకి డిస్కంఫర్ట్తో పాటు ఇన్ఫెక్షన్స్ లేదా వీళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల ఎనీమియా లాంటి కండిషన్స్ కూడా రావచ్చు. కాబట్టి వీళ్ళకి కాస్ట్ని ట్రీట్ చేయడంతో పాటు కొంత న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది కూడా మనం యాడ్ ఆన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అడాలసెంట్ ఆర్ అడల్ట్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు పీరియడ్ సరిగ్గా రావట్లేదు, లేట్గా వస్తుంది అంటే అర్థం వాళ్ళ ఎగ్ రిలీజ్ కూడా లేట్ అవుతుంది. సో దీనివల్ల మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ ఏంటి అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది డిలే అవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లాస్. అలాగే పీరియడ్స్ త్వరగా వచ్చి వాళ్ళ ఎగ్స్ త్వరగా అయిపోతున్నాయి అన్నప్పుడు దాన్ని మనం ఇన్ఫర్టిలిటీకి ఒక సైన్గా తీసుకొని వాళ్ళకి త్వరగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అయితే చాలామంది పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు, 2-3 మంత్స్కి ఒకసారి వస్తుంది అన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర నుండి అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు శానిటరీ నాప్కిన్స్ చేంజ్ చేసుకునే బాధ తప్పుతుంది, స్టమక్ పెయిన్ ఉండదు, ఇలాంటివన్నీ ఆలోచించి డాక్టర్ దగ్గరికి లేట్గా కన్సల్ట్ అవుతారు. అయితే ఇది చాలా తప్పు. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఆడవాళ్ళకి గర్భసంచి పొర అనేది ఫస్ట్ 15 to 20 డేస్ వరకు బిల్డప్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ 5 to 10 డేస్ అంటే పీరియడ్స్ టైంలో అదే షెడ్ అవి బ్లీడింగ్ లాగా వస్తుంది. ఇలా కంటిన్యూస్గా బిల్డింగ్ అప్ అండ్ షెడ్డింగ్ అనే ప్రాసెస్ కంటిన్యూస్గా జరగకపోతే గర్భసంచి పొర అనేది పేరుకుపోతుంది, అక్యూములేట్ అవుతుంది. దీనివల్ల పొర మందం అవడం వల్ల పాలిప్స్ లాంటివి రావచ్చు, చిన్న చిన్న బుడిపెలు అంటారు వీటిని. దీనివల్ల
ఎక్సెసివ్ బ్లీడింగ్ లేదా పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్ కనిపించవచ్చు, ఇన్ఫర్టిలిటీ పిల్లలు కలగకపోవడం లాంటి సమస్యలు రావచ్చు. ఇదే నెగ్లెక్ట్ చేసే సంవత్సరాల పాటు కనుక ఉంచుకుంటే వాళ్ళకి వేలల్లో ఒకరికి ఎండోమెట్రియల్ కార్సినోమా అంటే గర్భసంచి పొర క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ ఫ్రీక్వెన్సీ, రెగ్యులర్ టైంకి, ప్రాపర్ ప్రపోర్షన్ ఆఫ్ బ్లీడింగ్ ఇది లేనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. పీరియడ్స్ ప్రాబ్లం గురించి మీకున్న ఫర్దర్ డౌట్స్ గురించి క్లారిఫికేషన్ కోసం కమెంట్ చేయండి లేదా డైరెక్ట్లీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.